చక్కగా పాటలతో ప్రభును కీర్తించడానికి, ప్రభును ఆరాధించడానికి ప్రభు మనకి ఎంతగానో సహాయపడుతూ వచ్చారు. ఆరాధనకు గాను దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు చూసుకొని ప్రభుని ఆరాధిద్దాం. కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం 95వ అధ్యాయం మొదటి నుండి 11 వచనాలు మార్చి చదువుకుందాం. మొదటి వచనం నేను చదువుతాను, రెండవ వచనం మీరు చదవండి. అలాగూ మార్చి చదువుకుందాం. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు. భూమి ఆగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే. సముద్రము ఆయనది, ఆయన దాని కలుగజేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలు. రండి, నమస్కారము చేసి సాగిలపడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. అరణ్యమందు ఎరిబాయత మీరు కఠినపరుచుకున్నట్టు, మస్సా దినమందు మీరు కఠినపరుచుకున్నట్టు మీ హృదయములను కఠినపరుచుకున్నది. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి, వారు హృదయం తప్పిపో ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకుంటున్నారు. కావున నేను కోపించి వీరెన్నడూను నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, చదవబడిన లేఖన భాగాల్లోని నాతో మాట్లాడుతుంది. మీ దయగల మాటలు మా పనిచేసి మీరు మా మధ్య శాస్త్రజ్ఞులుగా మిమ్మల్ని ఆరాధన శ్రేణిలో మాకు నేర్పించండి. గొప్ప గ్రహింపుతో, సంతోష గానముతో, ఉత్సాహ ధ్వనితో మిమ్మల్ని ఆరాధించడానికి మమ్మల్ని బలపరిచే దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఈ సమయాన్ని మా కొరకు ఆశీర్వదించున్నాయి. యేసుక్రీస్తు వారి నామం పేరుగా స్తుతించి ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. ఈ భాగంలో ప్రభుని ఆరాధించడానికి, ప్రభును మహింపరచడానికి గొప్ప పిలుపు, గొప్ప ఆహ్వానం మనుషులందరికీ, సమస్త దేశాలకి, సర్వ ప్రపంచానికి ప్రభుని ఆరాధించమని. ఇక్కడ కీర్తనాకారుడు దావీదు తన యొక్క అనుభవంలో తాను దేవునికి మొరపెట్టినప్పుడల్లా దేవుడు తన్ని ఎలా విడిపిస్తూ వచ్చాడో, ఎలా సహాయపడుతూ వచ్చాడో, ఎంత గొప్ప దేవుడుగా తన్ను తాను కనపరుచుకుంటూ వచ్చాడో తన అనుభవపూర్వకంగా తాను దేవుని కీర్తించిన వాడుగా, అనేకుల్ని పురికొల్పేవాడుగా, ప్రోత్సహించేవాడుగా, ఆరాధనకు యోగ్యుడైన వాని గురించి ఈ కీర్తన దావీదు వ్రాశాడు అనే దానికి హెబ్రీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ఎవరైనా చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం మధ్య భాగం నుంచి. నేడు మీరాయన మాట వినిన ఎడల
మీ హృదయములను కఠినపరచుకొనకుడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథములో నేడని ఒక దినమును నిర్ణయించుచున్నాడు. మీ హృదయాల్ని కఠినపరచుకొనవద్దు. ఒకప్పుడు దేవుణ్ణి ఎరగని స్థితిలో హృదయ కాఠిన్యముతో, అవివేక హృదయంతో ప్రభుని ఆరాధించలేకపోయాం. దావీదైతే తాను అంటున్నాడు, 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. అతడిట్లనెను, యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు. ఎప్పుడంటండి? సౌలు చేతిలో నుండి, తన శత్రువులందరి చేతిలో నుండి విడిపించిన దినాన ఈ గీత వాక్యాలు వ్రాసి ఆయనను స్తుతించినట్లు మనం చూస్తా ఉన్నాం. తన శత్రువులందరి చేతిలో నుంచి సౌలు పదే పదే వెంటాడుతూ వచ్చాడు. దావీదు ప్రాణాన్ని తీయడానికి ఈటె విసురుతూ వచ్చాడు. దేవుడు ఏం చేశాడండి? ఆశ్చర్యకరంగా తప్పిస్తూ వచ్చాడు, భద్రం చేస్తూ వచ్చాడు, కాపాడుతూ వచ్చాడు, బలపరుస్తూ వచ్చాడు, భద్రపరుస్తూ వచ్చాడు. కనుక ఇక్కడ చూసినప్పుడు దావీదు అంటున్నాడు, యెహోవా నా రక్షకుడు, యెహోవా నా శైలము, నా కోట. కదండి? నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము, ఆయనే నాకు రక్షకుడు అంటాడు. మరలా 3వ వచనంలో, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టాను, నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను అంటాడు. కాబట్టి శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు సౌలు తన్ను వెంటాడుతూ తన ప్రాణం తీయాలని పదే పదే వెంటాడుతూ ఉన్నప్పుడు, అంతేకాదు గాని అనేక మంది శత్రువులు తన్ని వెంటాడుతూ ఉన్నప్పుడు దేవుడు తన్ని తప్పిస్తూ వచ్చాడు, భద్రపరుస్తూ వచ్చాడు. కనుక ఆయన నా రక్షకుడు అని ఆయన్ని కీర్తిస్తూ వచ్చాడు. కాబట్టి ఎలాగ ఆయన్ని కీర్తించాలంట? యెహోవాను గూర్చి ఉత్సాహ ధ్వని, సంతోషంతో, ఉత్సాహంతో, ప్రభు మన జీవితాల్లో దేవుడు చేసిన మేలులన్నిటిని బట్టి, ఆయన చేసిన ఉపకారాలన్నిటిని బట్టి దావీదు తన జీవితంలో అనుభవించాడు. అందుకే 103వ కీర్తనలో ఏమంటాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములలోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అంటాడు. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, ఆయన నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. దేవుడు దావీదుని అభిషేకించిన దగ్గర నుండి కాపాడుతూ వచ్చాడు, భద్రపరుస్తూ వచ్చాడు. కనుక ఎంతో ఉత్సాహంతో తన ప్రజలు ప్రభుని ఆరాధించాలని, ఆయన మన దేవుడు, మనము ఆయన ప్రజలము అంటాడు. ఈ సమయంలో అంటాడు, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము, కృతజ్ఞతా స్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. ఎలా రావాలంటండి? దేవుడు చేసిన మేలులన్నిటినీ జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాపూర్వకంగా తల వంచి ఆయన్ని ఆరాధించడానికి సంతోషంతో, ఉత్సాహంతో, అవును ప్రభువా, నా జీవితాన్ని వెలిగించావు,
నా బ్రతుకుని బాగు చేశావు, నన్ను ప్రేమించావు, నన్ను దర్శించావు, నన్ను రక్షించావు, నన్ను భద్రపరిచావు, నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. నీవు నా రక్షణ దుర్గం. దుర్గం మరి దేవుడు ఒక గొప్ప భద్రతగా మరి ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనంలో మధ్య భాగం చూద్దాం. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం మధ్య భాగాన్ని. నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకుని వాడెవడు? నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వానిని చేరదీసెదను. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ ఏమంటున్నాడండి? నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకొని వాడెవడు? దేవుని యొక్క వాక్యం చదువుతా ఉన్నప్పుడు, ప్రభువా నీ సన్నిధికి నిన్ను సమీపించడానికి ధైర్యంగా వచ్చేవాడెవడు? వాస్తవంగా నీ గొప్ప పరిశుద్ధతను బట్టి మీ సన్నిధిలో నిలబడడానికి ఏ యోగ్యత లేని వారం, ఏ అర్హత లేని వారం, అలాంటి మమ్ములను నువ్వేం చేశావంటే, ఇక్కడ అంటాడు, నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వానిని చేరదీసెదను. దేవుడు దగ్గరికి సమకూరుస్తున్నాడు కాబట్టి, దేవుడు ఆహ్వానిస్తున్నాడు కాబట్టి, దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు కాబట్టి, దేవుడే ఆయన యొక్క చిత్త ప్రకారం మనల్ని జ్ఞాపకం చేసుకుని మనల్ని పిలిచే దేవుడుగా, ఆయన సన్నిధిలో నిలిచే గొప్ప భాగ్యం దేవుడు మనందరికీ ఇచ్చాడు. కనుక ఆయన సన్నిధికి రావడానికి ఆయన ఏం చేస్తున్నాడంటండి? చేరదీస్తున్నాడంట, దగ్గరికి తీసుకుంటున్నాడు. ఒక తండ్రిలాగా తన బిడ్డల్ని దగ్గరికి తీసుకున్నట్లు మనల్ని చేరదీసుకుంటా ఉన్నాడు. కాబట్టి ఆయన సన్నిధికి సమీపించగలుగుతున్నాం, ఆయన్ని కీర్తించగలుగుతున్నాం, నోరు తెరిచి ఆయన్ని ఘనపరచగలుగుతున్నాం, ఆయన్ని మహిమపరచగలుగుతున్నాం. ఇక్కడ మనం చూసినప్పుడు నిజ దేవుని ఆరాధించడానికి ఆహ్వానం మనం చూస్తూ ఉంటాం. మొదటి వచనంలో 7వ వచనంలో రిపీటెడ్గా రండి రండి అంటాడు. ఏమంటాడండి? నమస్కారము చేసి సాగిలపడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాం. ఆయన సన్నిధికి వచ్చి ఏం చేయాలంటండి? మోకరించాలి, సాగిలపడాలి, నమస్కరించాలి, సాగిలపడి ఆరాధించాలి. ఆయన ఆరాధనకు యోగ్యుడిగా ఉన్నాడు, ఆరాధనకు అర్హుడుగా ఉన్నాడు. ఆయన్ని ఎందుకు ఆరాధించాలంటే ఆయన ప్రజలు ఆయన్ని ఆరాధించడానికి కారణాలు ఇక్కడ చెప్తా ఉన్నాడు. చూడండి 3వ వచనంలో, యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు. ఆయన మహాదేవుడు కాబట్టి ఆయన్ని ఆరాధించాలి. గొప్ప దేవుడు, గొప్ప శక్తి కలిగిన దేవుడు, గొప్ప అధికారం కలిగిన దేవుడు, గొప్ప రక్షణతో అలంకరించిన దేవుడు. కనుక ఇక్కడ అంటాడు, ఇక్కడే చూడండి 77వ కీర్తన 13వ వచనం. ఎవరైనా చదవండి. 77వ కీర్తన 13వ వచనం. దేవా నీ మార్గము పరిశుద్ధమైనది. 77:13. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడనున్నాడు? ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. నీ బాహుబలము వలన యాకోబు యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. కాబట్టి ఇక్కడ ఏమంటాడండి? దేవా నీ మార్గము పరిశుద్ధమైనది. ఆయన కేవలం పరిశుద్ధుడైన దేవుడు.
హెబ్రీయులకు రాసిన పత్రికలో చూసినప్పుడు ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి ఇట్టి గొప్ప ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఆయన కేవలం పవిత్రుడు, కేవలం నిర్దోషి, ఆయన కేవలం నిష్కల్మషుడు. ఇట్టి గొప్ప ప్రధాన యాజకుడు నేటి దినం వరకు మనం సజీవులంగా ఉన్నామంటే, ఆయన సన్నిధికి వస్తున్నామంటే కేవలం ఆయన యొక్క ఉచితమైన కృప. ఆయన మార్గం పరిశుద్ధమైనది. ఆయన పరిశుద్ధ దేవుడు కాబట్టి ఆయన్ని మనం ఆరాధించాలి. పాపము లేని దేవుడు, పాపుల కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. అందుకే పౌలు గారికి దేవుడిచ్చిన ఆ గొప్ప వెలిగింపును చూసినప్పుడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునయున్నది. పాపుల్ని ప్రేమించిన దేవుడు, పాపులను రక్షించడానికి భూమి మీదకి దిగి వచ్చిన మహాదేవుడు. కీర్తనల గ్రంథం 147వ అధ్యాయం 5వ వచనం. కీర్తనల గ్రంథం 147వ అధ్యాయం 5వ వచనం. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయన ఎలాంటి వాడంటండి? మన ప్రభువు గొప్పవాడు కాబట్టి ఆయన్ని ఆరాధించాలి. ఆయన అధిక శక్తి గలవాడు. మహాశక్తి కలిగిన దేవుని వద్దకు మనల్ని ఆయన ఆహ్వానించాడు. పాపులైన మనల్ని పిలిచాడు, పరిశుద్ధపరిచాడు, క్షమించాడు, ఆయన రక్షణతో అలంకరించాడు. కనుక మహాజ్ఞాని. ఆయన జ్ఞానం అమితమైనది. ఈ గొప్ప సృష్టిని సృష్టించడమే కాదు, మనల్ని కూడా కలుగజేసి మనల్ని కూడా విమోచించడానికి ఆ గొప్ప రక్షణ ప్రణాళికను మన కొరకు సిద్ధపరిచిన దేవుడు. ఇక్కడ అంటాడు, అలాగే 147వ కీర్తనలోని 14-15వ వచనం. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే, భూమికి ఆజ్ఞనిచ్చువాడు ఆయనే, ఆయన వాక్యము బహువేగముగా పరుగెత్తును. ఏం చేస్తాడంటే ఆయన భూమికి ఆజ్ఞనిచ్చే దేవుడు, మహాశక్తి కలిగిన దేవుడు, ఆకాశములను విశాలపరిచిన దేవుడు, మన సృష్టికర్త. ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఆయన సెలవు చొప్పున సర్వ సృష్టి కూడా నిర్వహించబడుతూ ఉంది. కనుక మన హృదయాల్లో, మన సరిహద్దుల్లో సమాధానం కలుగజేసే దేవుడు, మనలను తృప్తిపరిచే దేవుడు, ఆత్మీయంగా బలపరిచే దేవుడు, శరీర రీతిగా బలపరిచే దేవుడు. కనుక ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ అంటున్నాడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు. ఆయన మహారాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఇక్కడే చూసినప్పుడు 96వ కీర్తనలో చూసినప్పుడు 4వ వచనంలో, యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగిన వాడు, సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు. అక్కడ చూసినప్పుడు 5వ అధ్యాయం 5వ వచనంలో 2వ భాగం చూసినప్పుడు, యెహోవా ఆకాశ విశాలమును సృజించిన వాడు. ఇంకా చూసినప్పుడు 97వ కీర్తన 9వ వచనంలో, ఏలయనగా యెహోవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడివై ఉన్నావు, సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు. నీవు మహోన్నతుడివై ఉన్నావు, సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు. కాబట్టి ఆ ఉన్నతుడైనటువంటి మహాదేవునికి ఇక్కడే చూసినప్పుడు కీర్తనల గ్రంథం 47వ అధ్యాయం 2వ వచనం. కీర్తనల గ్రంథం 47వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు.
కాబట్టి ఆయన ఏమై ఉన్నాడంట? మహోన్నతుడు, భయంకరుడు, సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఇక్కడ 7వ వచనంలో చూసినప్పుడు దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి. దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడంటండి? పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. సర్వభూమికి రాజై ఉన్నాడు. ఆయన రాజ్యము చేసే దేవుడు, నిరంతరము రాజ్యము చేసే దేవుడు, మహారాజు. కనుక సకల యుగములలో రాజు, తరతరములకు దేవుడు, నీకు నాకు దేవుడుగా, మహాదేవుడుగా, మహారాజుగా తను తాను బయలుపరుచుకుంటూ వచ్చాడు. కనుక ఇక్కడ చూసినప్పుడు 95వ కీర్తన 4వ వచనం చూసినప్పుడు, భూమి ఆగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను. సర్వ సృష్టిని కలుగజేసిన దేవుడు. కాబట్టి భూమి ఆగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నాయి. కనుక ఆయన హస్తములు భూమిని నిర్మించెను. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఎవరమండి మనము? ఆయన మన గొప్ప ప్రధాన కాపరి. ఆయన ప్రజలుగా చేసుకున్నాడు. ఇందాక మనం ఇర్మియా గ్రంథంలో చూసినప్పుడు కూడా ఆయన సన్నిధిలో మనల్ని సమకూర్చుకుంటున్నాడు కాబట్టి, చేరదీస్తున్నాడు కాబట్టి, అక్కడే ఉంది చూడండి, ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 22వ వచనం, 21వ వచనం మధ్య భాగం నుంచి చూసినప్పుడు, నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వానిని చేరదీసేదను, ఇదే యెహోవా వాక్కు. అప్పుడు మీరు నాకు ప్రజలయ్యుందురు, నేను మీకు దేవుడినయ్యుందును. ఎప్పుడండి? దేవుడు చేరదీసినప్పుడు, దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నప్పుడు, దేవుడు సమకూర్చుకుంటున్నప్పుడు, ఆయన మనకి దేవుడుగా, మనము ఆయన ప్రజలముగా, ఆయన మేపు గొర్రెలముగా. దావీదుకి చాలా గొప్ప అనుభవం ఉంది కదండి. గొర్రెల కాపరిగా గొర్రెల్ని ఎలా కాయాలో, ఎలా నడిపించాలో, ఎక్కడికి తీసుకుని వెళ్ళాలో, ఎలా వాటిని పోషించాలో, ఎలా భద్రం చేయాలో, ఎలా పేరు పెట్టి పిలవాలో, ఎలా కాపాడాలో దావీదుకి గొప్ప అనుభవం ఉంది. కానీ ఆయన కంటే గొప్ప ప్రధాన కాపరి అయినటువంటి మన దేవుడు, ఆయన మనకు దేవుడుగా ఉన్నాడు. మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఇక్కడే అంటాడు 100వ కీర్తనలో 3వ వచనంలో, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. ఇక్కడ పదే పదే ఏమంటాడండి? ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారం. మనం ఎవరమండి? ఆయనకి చెందిన వారం, ఆయన రక్తంతో కొనబడిన వారం. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి అంటాడు. మన దేహంతో మనం ఏం చేయాలంటే అండి, మన నోటితో, మన హృదయంతో, హృదయమారా ఆయన్ని ఆరాధించాలి, ఆయన్ని గణపరచాలి. అవునయ్యా, నువ్వు మా దేవుడివి, నువ్వు మా ప్రభుడివి, మేము నీ ప్రజలంగా ఉండడానికి మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు, మీరు మమ్మల్ని పిలిచారు, మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. దావీదు తన అనుభవంలో దావీదుని ఏర్పాటు చేసుకున్నట్లు దావీదు చాలా చక్కగా గుర్తించి ఆనందంతో, సంతోషంతో, ఉత్సాహ ధ్వని చేస్తూ, ఎన్నో రకాల పాటలతో పాడుకుంటూ తన జీవితం అంతా, మన జీవితాల్లో కూడా గొప్ప సంతోషంతో నింపడానికి ఈ కీర్తనల గ్రంథాన్ని మన కొరకు పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. కనుక ఇక్కడ అంటాడు,
మనము ఇక్కడ 7వ వచనంలో, రండి నమస్కారము చేసి సాగిలపడదాము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు, మస్సా దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి. అందుకే చరిత్ర తిరిగి రిపీట్ కాకూడదని, మనుషులు వారి హృదయాలు కఠినపరచుకొనకూడదని, దేవుని యొక్క స్వరం వినాలని, దేవుని యొక్క ఘనమైన నామం నిమిత్తం ఆయన ఎంత గొప్ప దేవుడో, మహాదేవుడని, మహారాజని, ఆయన సృష్టికర్త అని, ఆయన నోటి మాటతో సర్వ సృష్టిని కలుగజేశాడు. కలుగుగాక కలుగుగాక అని నోటి మాటతో కలుగజేశాడు. మనల్ని అయితే ఆయన స్వహస్తాలతో మనల్ని తయారు చేశాడు. మనలో ఆయన యొక్క జీవాత్మను పొంది జీవించే ప్రాణిగా, జీవించే వ్యక్తులుగా, జీవాత్మతో నింపి జీవం కలిగిన దేవుని ఆరాధించడానికి దేవుడు సిద్ధపరుస్తా ఉన్నాడు. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 47వ వచనం. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నాకు రక్షణాశ్రయ దుర్గమైన దేవుడు మహోన్నతుడగునుగాక. ఏమంటున్నాడండి? యెహోవా జీవము గలవాడు. జీవం గల దేవుని మనం కూడా ఆ జీవాన్ని కలిగిన వారంగా, ఆయన యందు జీవం ఉంది. ఆ జీవం ఏం చేసిందండి? మనుషులను వెలిగించింది. నా హృదయాన్ని వెలిగించింది, మీ హృదయాల్ని వెలిగించింది. మన హృదయాలు తిరిగి కఠినపరచుకొనకూడదని, మన పితరులు వారి హృదయాల్ని కఠినపరుచుకుని ప్రభుని ఆరాధించలేకపోయారు. ఆయనకి విసుగు పుట్టించారు, ఆయనకి కోపాన్ని పుట్టించారు. ఇక్కడ అంటున్నాడు, మీ హృదయములను కఠినపరచుకొనకుడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి వారి హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకోలేదని అనుకొంటిని. చాలా సార్లు దేవుని మార్గాలు మనకు అర్థం కావు, మనం అర్థం చేసుకోం సరిగా. ఆయన్ని ఆరాధించాలి, మన హృదయాలు కఠినపరచుకొనకూడదు. అందుకని చరిత్ర పునరావృతం కాకూడదని దావీదు ఏం చేశాడంటే, దేవుని యొక్క గుణ లక్షణాలని వెల్లడి చేస్తూ తన బ్రతుకులో, తన యొక్క ఆ సౌలు తనను వెంటాడుతున్న దినాల్లో అనేక మంది శత్రువుల చేతిలో నుండి, సౌలు చేతిలోంచి విడిపించబడిన దినాన నిన్ను నన్ను కూడా శత్రు సాతానుడు ఏం చేస్తున్నాడండి? మోసం చేస్తా ఉన్నాడు, బంధిస్తా ఉన్నాడు. నోరు తెరవకుండా, ఆరాధించకుండా, కీర్తించకుండా, గణపరచకుండా హృదయాలు కఠినపరిచి మోసగిస్తా ఉన్నాడు. హృదయాల్ని మెత్తన చేయడానికి, మనల్ని చేరదీసి మనతో మాట్లాడి, నేను మహాదేవుణ్ణి, నేనే దేవుడను, మరే దేవుడును లేడని, నేను మహారాజునని. కనుక 1 తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం ఎవరైనా చదవండి. తిమోతిలకు రాసిన 1 పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. ఇంకా అంటున్నాడు ఇక్కడ, మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్. ఆయనకేంటంటే అండి, ఘనతయు శాశ్వతమైన ప్రభావమును, శాశ్వతమైనటువంటి
ప్రేమతో ప్రేమించిన దేవునికి శాశ్వతంగా ఆయన్ని గణపరచాలి, ఎల్లకాలం ఆయన్ని కీర్తించాలి, ఆయన్ని గణపరచాలి. కనుక ఆరాధనకి ఆహ్వానిస్తా ఉన్నాడు ప్రభువే. సర్వలోకాన్ని ఆహ్వానిస్తా ఉన్నాడు, నిన్ను నన్ను. ఆయన మన పక్షంగా చేసిన ఆ రక్షణ కార్యాన్ని బట్టి, సిలువలో చేసిన ఆ సిలువ త్యాగాన్ని బట్టి, ఆయన కార్చిన అమూల్యమైన రక్తదారులలో మనకిచ్చిన విడుదల విమోచనని బట్టి, మన రక్షణ దుర్గాన్ని బట్టి ఆయన్ని ఆరాధిద్దాం. ఆయన మహాదేవుడు కాబట్టి ఆయన్ని ఆరాధిద్దాం. ఆయన మహారాజు కాబట్టి ఆయన్ని ఆరాధిద్దాం. ఆయన సృష్టికర్త కాబట్టి ఆయన్ని ఆరాధిద్దాం. అంతేకాదు గాని ఆయన మన గొప్ప ప్రధాన కాపరిగా ఉన్నాడు కాబట్టి ఆయన్ని ఆరాధిద్దాం. ఆయన స్వరాన్ని విందాం, ఆయన మాటకి లోబడదాం, ఆయన్ని యుగాయుగాలు ఆయన్ని కీర్తించడానికి. ఈ సమయంలో మనందరినీ ప్రభు యొక్క నామాన్ని గొప్ప చేయడానికి మనందరినీ ప్రభు బలపరచునుగాక.